కార్మికుల ఐక్యత మేనేజ్మెంట్ మొండి వైఖరి మేనేజ్మెంట్ మొండి వైఖరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మేనేజ్మెంట్ మొండి వైఖరి మేనేజ్మెంట్ మొండి వైఖరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మేనేజ్మెంట్ మొండి వైఖరి మేనేజ్మెంట్ మొండి వైఖరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కాంట్రాక్ట్ సిస్టమే చేసుకుంటాం కాబట్టి కోల్ ఆయన తీస్తాడు. ఇప్పుడు టెండర్ అయిపోయింది కదా, వెనక నుంచి డోర్ల నుంచి వస్తారు, అందరినీ కప్పేసుకుంటారు. ఇవాళ చెప్పే మీకు 9 కోల్ బ్లాక్ వస్తూ ఉంది టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ. ఏం జరుగుతూ ఉంది? ఎడ్డెడ్లు గలబడి లేగల కాళ్ళు ఎరగొడతా ఉన్నారు. మనకి 47,000 కోట్లు మనకు గవర్నమెంట్ ఇవ్వాలి అప్పు, జీతాలు లేని పరిస్థితి. బ్యాంకుల చుట్టూ ఓవర్ డ్రాఫ్ట్ చేసుకొస్తా ఉన్నారు. నెల 200 నుంచి 400 కోట్ల దాకా బ్యాంకులు తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? లాభాలు ఎడిపోయినాయి, 4,000 కోట్లు పక్కకు పెట్టినామన్నా అవి ఎడిపోయినాయి. చెప్పటం లేదు. రాముడు లేని రాజ్యం లాగా ఉన్నది. మనకి సిఎండి లేడు. ఉన్న సిఎండి గారు ఆయన టెంపరవరీ కృష్ణ భాస్కర్ గారు. ఏమండి మీరన్న ఈ సింగరేణి అంటే నేనేం లేదండి, నాకు 3-4 బాధ్యతలు ఉన్నాయి, నేను ఇవాళ నుండి రేపు పోయినాయని ఆయన అంటా ఉన్నాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇదివరకు మాకు ప్రొడక్షన్ నెలలు మనకి ఉరికిచ్చేవాళ్ళు. లాగండి, గుంజండి, ప్రొడక్షన్ తీయండి అది అని. గిఫ్ట్లు పెట్టారు, బంగారం కైన్లు ఇచ్చారు. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో సైకిళ్ళు ఇచ్చారు, బిందెలు ఇచ్చారు, శారీలు ఇచ్చారు, ప్రోత్సాహం చేశారు. మనం అడిగినాం, అరే ప్రొడక్షన్ నిజమే టార్గెట్ ఉంది, మరి ఈ సంవత్సరం టార్గెట్ రీచ్ కాకపోతే ఎట్లా? లాభాలు దేవుడు ఎరుగు, కంపెనీ సర్వేలు కావాలిగా, ఏదైనా ప్రోత్సాహం పెట్టండి అంటే మంచిదండి అన్నారు. పెడతామన్నారు జనవరి, ఫిబ్రవరి. జనవరి అయిపోయింది. ఏందంటే ఫైనాన్స్ డైరెక్టర్ లేడు, సిఎండి లేడు, ఫైనాన్స్ డైరెక్టర్ సంతకం పెట్టడానికి. అయిపోయింది, జనవరి అయిపోతూనే ఉంది. ఈ ఆఫీసర్లు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇట్లాంటి చెన్నై గిచ్చి పెర్రగిచ్చి దోలబాటానికి తయారయ్యారు వీళ్ళు. ఇక్కడ ఏం మొదలు పెట్టాలన్నా ఏం చేస్తూ ఉన్నారండి? ప్రొడక్షన్ వచ్చే మైను లాభాల్లో ఉంది కదా, ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి? ఎవరికి చెప్పి ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు? ఎందుకు మాకు యూనియన్ రికగ్నైజ్డ్ యూనియన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? రిప్రజెంట్ యూనియన్కి ఇవ్వలేదేంటి? ఎమ్మెల్యే గారు వచ్చింది మాట్లాడతానంటే మాదేమి లేదండి, పై వాళ్ళది ఉందని చెప్తా ఉన్నారు. పై వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు హైదరాబాద్లోనూ హెడ్ ఆఫీసులో ఉంటారు. వాళ్ళకి తెలియకుండా జరిగిందని అంటే మరి దీని వెనక కుట్ర కాంట్రాక్టర్కి మన కోల్ ఏదైతే ఉందో ఏ సెక్షన్ నడపడానికి చేస్తున్నటువంటి కుట్ర. కాబట్టి వీళ్ళు ఎన్ని రోజులైనా చేసుకొని వాళ్ళతో బొగ్గు వస్తూ ఉంది, ప్రొడక్షన్ వస్తూ ఉంది, మాకు కావాల్సిన ప్రొడక్షన్ వస్తూ ఉంది. సుసి కాంట్రాక్ట్ తోటి మీరు తీసే బొగ్గు వాడు తీస్తూ ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి మాకేం నష్టం లేదు. కాబట్టి వీళ్ళని ఏంటంటే శంకరగిరి మాన్యాలు పట్టియాలి. ఇది వాళ్ళు చేసే ఎత్తుగడ. కామ్రేడ్ ఇక్కడ ఒక్కడే కాదు, అన్ని ఓసీలకు కూడా ఈ ప్రమాదం ఉన్నది. దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారు. వీళ్ళ కాంట్రాక్టులకు లాలుచే వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు బినామీ పేర్ల మీద ఓపెన్ కాస్ట్ పాటలు పాడుతూ ఉన్నారు. 9 బ్లాక్ బ్రహ్మాండమైనటువంటి 30-40 ఏళ్ళు నడుస్తుంది. 2 టన్నులు మట్టి తీస్తే బొగ్గు, బ్రహ్మాండమైన క్వాలిటీ బొగ్గు, కోట్లు లాభాలు వస్తాయి. దానికి నీ బామ్మర్ది ఒకడని, అల్లుడు ఒక ఆయన టెండర్ అని, లేనిపోని అన్ని పెట్టి ఓపెన్ కాస్ట్ అన్ని కూడా వాళ్ళు కాజేయాలని చూస్తూ ఉన్నారు. ఒక ప్రభుత్వం అట్లా చేసిందని అనుకుంటే ఈ ప్రభుత్వం అంతకంటే మించి ఎక్కువ చేస్తూ ఉన్నారు. బర్రెలు తినేవాడికంటే గొర్రెలు తినేవాడిని ఏమనుకున్నాం, కానీ వీళ్ళు కూడా మరుబోతులనే తింటా ఉన్నారు. రికమెండేషన్లు, ఓపెన్ కాస్ట్ టెండర్లు, కుంభకోణం, సిబిసిఐడి చెప్పండి నేను పెడతా ఉన్నా. సిబిసిఐడి పెట్టాలి. 2014 నుంచి సింగరేణి లూటీ చేశారు, ఏటీఎంగా వాడుకున్నారు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరి సొమ్మని ఖర్చు పెట్టారు. ఎవడో ఆడడానికి వాడు ఎక్కడి నుంచో వస్తే వాడి కోసం, వాడు ఆట ఫుట్బాల్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టారు. అదే కాకుండా ఇష్టారాజ్యంగా అరే జాబ్ మేళా జరిగితే కొత్తగూడెం మన ఎమ్మెల్యే గారు పెట్టించారు, గొడవలు అవుతూ ఉంటాయి. ఎక్కడో మదిరిలో
ఎక్కడో వేరే వైరాలో పెద్దపల్లిలో అయితే కోల్ బెల్ట్ కానీ ఏరియాలలో జాబ్ మేళా పెడితే హైదరాబాద్లో ఆయన డబ్బులు లక్షలు ఖర్చు పెట్టారు. ఇప్పుడేమో డబ్బులు లేవంటా ఉన్నారు. ఎడిపోయినాయి డబ్బులు. అదే కాదు, గత ప్రభుత్వం ఎమ్మెల్యేకి 2 కోట్లు ఇచ్చారు. కోట్లు అంటే సలికోట్లు అనుకునేరు. సలికోట్లు కాదు, వార కోట్లు కాదు, 100 లక్షలైతే 1 కోటి. రాజ్యంగా గత ప్రభుత్వం కానీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అందుకనే ఈ కుంభకోణం మధ్యలో మనకి రావాల్సినటువంటి రాయితీలు కోల్బెల్ట్ ఏరియాలో 6 జిల్లాలు ఉన్నాయి, సత్తుపల్లితో 12 ఏరియాలు. కాబట్టి అందుకనే ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కానీ హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సరైన సిఎన్ఎండి లేడు, సరైన ఫైనాన్స్ డైరెక్టర్ లేడు, తర్వాత డైరెక్టర్లు కూడా ఏం బాధ్యత తీసుకోవటం లేదు. ఎవరు కూడా అందరు కూడా కాంట్రాక్ట్లు ఉన్నారు, వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు, కాలు మీద కాలు వేసుకొని నోట్లు వేసుకొని ఉండొచ్చు అని అంటా ఉన్నారు. ఏం కావాలి ఈ వర్కర్స్ అంతా? కొత్త కుర్రోళ్ళు వచ్చారు, మెడికల్ బోర్డు ఆఫ్ చేశారు. ఆ ప్రభుత్వం ఏదో కారుణ్య ఉద్యోగాలు అని పెట్టారు, దంచుకున్నారు అనుకోండి. మరి ఈ ప్రభుత్వం ఇంతవరకు లేదు, సంవత్సరం అయితే ఉంది. మెడికల్ బోర్డు పెట్టడం లేదు, మార్పేలు పరిష్కారం చేయటం లేదు. మనకి ఐటీ ట్యాక్స్ ఉన్నది, ఆ ఐటీ ట్యాక్స్ కట్టమంటే మంచిదండి 90 కోట్లు అన్నారు. ఇప్పుడు డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉందని చెప్తా ఉన్నారు. జుట్టు చేతికిచ్చి మన మేనేజ్మెంట్ ప్రభుత్వానికి జుట్టు చేతికిచ్చి పిల్లేరి గంతులు వేస్తూ ఉంది. వీటీసీ ఆర్డర్లు జిఎం ఆఫీసులో ఇస్తారు. ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ తోటి వీటీసీ ఆర్డర్లు ఇప్పిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ప్రభుత్వ జోక్యాల వల్ల మనం నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇండస్ట్రీని కాపాడుకోవాలి. 97-92లో మహానుభావుడు కొమరయ్య గారు మన యూనియన్ ఈ యొక్క ఇండస్ట్రీని కాపాడినటువంటి చరిత్ర ఉన్నది. దీన్ని ఇప్పుడు ముంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా కేంద్ర గవర్నమెంట్ కోళ్లను పెట్టి 46 చట్టాలని 29 కుదించి 4 కోళ్లు ఇప్పించి సమ్మె చేసే హక్కు లేదు. ఎన్ని గంటలైనా పనిచేయాల్సిందే, 10 గంటలు 12 గంటలు. ఇష్టారాజ్యంగా మన హక్కులన్నీ దోసేస్తూ ఉంది. అది ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇది. అందుకనే కామ్రేడ్ మనం అర్థం చేసుకోవాలి. ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మె జరగబోతూ ఉన్నది. ఈ యొక్క కోళ్లకు వ్యతిరేకంగా, కేంద్ర గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనమందరం ఉండాలి. గనులు, కార్ఖానాలు, ఫ్యాక్టరీలు అందరూ కూడా ఉండాలి. కాబట్టి ఆ సమ్మె జయప్రదం చేయాలి. అందుకని మీరందరూ కూడా యూనిట్గా ఉండండి. కాబట్టి ఇది ఏదైతే కోఆపరేట్ చేయండి మీరందరూ. తర్వాత డైరెక్టర్ పిలుస్తాడా, జిఎం దగ్గర పోయి కలుస్తాం. ఆయన ఏం చెప్తాడో ఏంటాం, అవసరమైతే ఇట్టించి డైరెక్టర్ దగ్గర పోతాం. కాబట్టి చూపు ముట్టాలి. ఒక ఆపరేటర్ల వల్లనే కాదు ఇది. ఇక్కడ అందరం కలుద్దాం. యూనియన్ విభేదాలు లేవు, ఇది కార్మిక సమస్య. కాబట్టి రేపు 12వ తారీఖు అయినా జయప్రదం చేయాలి మనం అందరం కలిసి. ఈ రోజు జరిగే సత్తుపల్లిని ఏదైతే ఉందో దాన్ని ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది మేము మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఈ ఆపరేట్ చేసేటువంటి దాంట్లో మీరు కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు సిఐటి నుంచి నరసింహరావు గారు మాట్లాడుతున్నారు.